మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో నార్కట్పల్లి ఎస్ఐ గారు క్రాంతికుమార్ మరియు వారి సిబ్బందితో సహా నల్లగొండ ఎక్స్ రోడ్లో వాహనాలు తనిఖీ చేస్తుంటే అక్కడ ఇద్దరు నేరస్తులు ఆటోలో పోతున్నారు. అందులో A1 శ్రీగిరి సాయిబాబా ఎలియాస్ సాయి కుమార్, ఇతను వచ్చేసి ఓతమయ్య గడ్డ మోత్కూరు మండలము, యాదాద్రి భువనగిరి జిల్లా. అదేవిధంగా A2 సుందరకారి సతీష్, అతను వచ్చేసి ఆటో డ్రైవర్, అతనిది పెద్ద బజార్ సిరిసిల్ల గ్రామము, టౌన్, సిరిసిల్ల జిల్లా. వీళ్ళిద్దరు కలిసి గతంలో దొంగతనాలు చేసి ఉన్నారు, జైలుకు పోయి వచ్చారు. దాదాపు A1 వచ్చేసి 40 కేసుల్లో వివిధ ప్రాంతాల్లో దొంగతనాలు చేసినాడు. అతను మన తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ, యాదాద్రి భువనగిరి, వరంగల్, జనగాం, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మహబూబ్ నగర్, ఈ కర్నూలు జిల్లాల్లో దొంగతనాలు చేసినాడు. ఈ దొంగతనాలు చేసిన తర్వాత ఇతను మొన్న కరీంనగర్ వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత సెప్టెంబర్ 25 తారీఖు నాడు బెయిల్ పైన వచ్చిండు. అతను జైల్లో ఉన్నప్పుడు A2 సుందరకారి సతీష్ అనే వ్యక్తి అతనికి పరిచయం కావడం జరిగింది. పరిచయం అయిన తర్వాత ఇద్దరు కలిసి బయటికి వచ్చిన తర్వాత ఈ A1 శ్రీగిరి సాయిబాబా మన నార్కట్పల్లిలో 2 దొంగతనాలు చేశాడు. పగటిపూట తాళాలు బలగొట్టి, అందులో ఇళ్లల్లో ఎవరు లేనప్పుడు తాళాలు బలగొట్టి ప్రాపర్టీ దొంగతనం చేశాడు. అదేవిధంగా మోత్కూరులో కూడా చేశాడు. మొత్తం 3 DHBలు, పగటిపూట కన్నం వేసినటువంటి నేరాలు 3. అదేవిధంగా కల్వకుర్తిలో ఒకటి మోటార్ సైకిల్ TVS మోటార్ సైకిల్ దొంగతనం చేయడం జరిగింది, TVS విక్టర్. ఈ విధంగా మొత్తము జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మొత్తం 4 దొంగతనాలు చేశాడు. ఈ దొంగతనాలు చేసిన తర్వాత అతని జైల్లో పరిచయమైనటువంటి సుందరకారి సతీష్ ఎవరైతే ఉన్నారో, సిరిసిల్లకు చెందిన వ్యక్తికి ఇతను దొంగ సొత్తును ఏదైతే ఇస్తాడో అతను సిరిసిల్ల వ్యక్తికి అప్పచెప్పడం జరిగింది. అతను అమ్మటంలో సహకరిస్తున్నాడు ఇతనికి. ఈ ఇద్దరు కూడా ఈ దొంగతనం చేసిన సొత్తును అమ్మడానికని తీసుకెళ్తున్న క్రమంలో ఇద్దరిని పట్టుబడి చేయడం జరిగింది. పట్టుబడి చేసి ఈరోజు వారి వద్ద నుంచి ఈ 4 నేరాలలో దొంగతనం చేసినటువంటి మొత్తం 8.25 తులాల బంగారు ఆభరణములు, అదేవిధంగా కల్వకుర్తిలో దొంగతనం చేసినటువంటి TVS విక్టర్ 2 వీలర్, అదేవిధంగా వారు ఇతని యొక్క A2 యొక్క వెహికల్ బజాజ్ ఆటోను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇట్టి మొత్తం రికవరీ వాల్యూ వచ్చేసి ఈ ఆభరణాలు తర్వాత ఆటో మోటార్ సైకిల్ కలిపి దాదాపు 10 లక్షల రూపాయలు ఉంటుంది. ఇటు నేరస్తులు ఇద్దరిని కూడా ఇప్పుడు మనము కోర్టుకు హాజరుపరచడం జరుగుతుంది. ఈ కేసును ఛేదించడంలో మన ఈ సిఐ గారు, మన ఇన్ఛార్జ్ సిఐ ఇప్పుడు చండ్రు సిఐ గారు వెంకటయ్య గారి ఆధ్వర్యంలో నార్కట్పల్లి ఎస్ఐ క్రాంతికుమార్ గారు మరియు సిబ్బంది రాము, హెడ్ కానిస్టేబుల్ శివశంకర్, గిరిబాబు, తిరుమల్, సత్యనారాయణ, అఖిల్, మహేష్, సాయి కుమార్ వీళ్ళందరూ కలిసి పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ IPS సార్ గారు కూడా అభినందించండు. వీళ్ళకు రివార్డు కూడా ప్రపోజల్ పంపడం జరుగుతుంది.